హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో ఒక చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈరోజు నేను మురుకులు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మురుకులకి ముందుగా బియ్యం పిండి 2 కప్స్ బియ్యం పిండి తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. శనగపిండి కాస్త ఎక్కువ వేయటం వల్ల నాకు టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ తీసుకొని ఆ తర్వాత జీలకర్ర, వాము, ఈ రెండిట్లో మీకు 2 వద్దనుకుంటే ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సరిపడా కారం, కొంచెం కారం ఎక్కువ వేయండి బాగుంటుంది. కొద్దిగా పసుపు కూడా యూజ్ చేశాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకు మురుకులు కరకరలాడుతూ రావాలి అంటే ఖచ్చితంగా మన వాటర్ని వేడి చేసుకోవాలి, మరిగించుకొని తర్వాత కొద్దిగా వేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడి వాటర్ వేయటం వల్ల ఉంటాయండి మురుకులు. చాలా టేస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారు. మనం చేతితో కాకుండా స్పూన్ సాయంతో మనం పిండి మొత్తం కలుపుకోవాలి. సరిపడా వాటర్ ముందే మనం మరిగించుకొని తర్వాత కొద్దిగా యూజ్ చేస్తూ మనం పిండిని ఒక డౌలా కలుపుకోవాలి. ఒకవేళ పిండి లూజ్గానే అయిపోతే కొంచెం పిండి యాడ్ చేసుకోండి. లేదా ఒకవేళ టైట్గా అయిందంటే మనం చేతితో వాటర్ అద్దుతూ మనం పిండిని ఒక డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా డౌ ప్రిపేర్ చేసుకొని నేను ఇప్పుడు మురుకులు వేసే మిషన్తో నేను ఈ సైజులో చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ కాయిన్ తీసుకొని దీంట్లో వేసుకొని ఇప్పుడు నేను పిండి దాంట్లో పెట్టేసుకొని మిషన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈలోపు నేను కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా కాగబెట్టుకొని మనం మురుకుల్ని వేసుకోవాలి. చూడండి, మనకు ఆయిల్ కాక బాగా మరిగినట్లయితే మనకి మురుకులు వేయగానే ఇలా ఆయిల్ అంతా పొంగుతుంది. ఇలా ఉంటే మురుకులు మనకి చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఈ విధంగా నేను మురుకులు ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఈ వ్లాగ్లో కనపడట్లేదండి. మిగిలిన మురుకులు కూడా ఈ విధంగా నేను వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం షార్ట్ వీడియోగా తీసి మీకు పెట్టాను, చూస్తూ ఉండండి. మీకు వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా పిండి మిగిలితే దాంట్లో నేను ఆనియన్స్ వేసి పకోడీలా వేసాను. పర్లేదు, మనం శనగపిండి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి మనకి పకోడీ టేస్ట్ వస్తుంది. రెండు ఆయిల్గా వేసుకున్నాను నేను. చాలా టేస్ట్ ఉంది. అదే పిండిలో కాస్త మిగిలితే 2 ఆనియన్స్ కట్ చేసి నేను పకోడీలా వేసుకుంటున్నాను. నేను ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చేసిన కుకింగ్ ఇంకేం చేశాను అనేది నేను మీకు వ్లాగ్లో చూపిస్తూ ఉంటాను. చూసారు కదా, ఇది 1 సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత తిప్పేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయాయి కదా, కొద్దిగా పిండి ఉంది కదా, అందుకని మనకి ఎక్కువ ఆనియన్స్ అనేది కనపడుతూ ఉన్నాయి ఇక్కడ. ఇంతే అండి, పకోడీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంది పకోడీ. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇంతసేపు నేను మురుకులు చేసుకున్నాను కదా, ఆ బాసనలన్నీ ఉంటే ఇంకాసేపు నానబెట్టేసుకొని పెట్టి క్లీన్ చేసేసుకుంటున్నాను. బాసనలు కూడా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత
కుక్కర్లో రైస్ కూడా పెట్టేసుకున్నాను. తర్వాత ఈరోజు నేను టమాటో కొత్తిమీర చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. టమాటోస్ తీసుకొని పచ్చిమిర్చి తీసుకొని అవి కట్ చేసుకొని ఇప్పుడు నేను టమాటో కొత్తిమీర చట్నీ చేస్తున్నాను. అంటే దీంట్లో కాస్త కొత్తిమీర ఎక్కువగా ఉంటుంది, కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని దీంట్లో ముందుగా పచ్చిమిర్చి వేసుకొని కాస్త ఫ్రై చేసుకుంటున్నాను. ఈ టైంలో మూత పెట్టేసుకొని, లేదంటే చిటపట అంటూ ఆయిల్ అంతా మన మీద పడిపోతుంది. ఆ తర్వాత నేను కట్ చేసుకుని టమాటా ముక్కల్ని వేసుకొని కాస్త ఫ్రై చేసుకుంటున్నాను. కాసేపు మగ్గించుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇది కాస్త చల్లారిన తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, టమాటో, తర్వాత పల్లీలు, ఫ్రై చేసుకున్న పల్లీలు పొట్టు తీయకుండా వేసుకుంటున్నాను. సరిపడా సాల్ట్, కొత్తిమీర కొంచెం ఎక్కువ, ఎందుకంటే మనం కొత్తిమీర టమాటో చట్నీ కూడా చేసేది. కొత్తిమీర ఎక్కువ, కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఫైనల్గా పోపు వేసుకుంటున్నాను. గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని, పసుపు వేసుకొని, ఆ తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసుకొని, ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్నాం కదా టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక ఈ పేస్ట్ మనం దీంట్లో వేసుకుంటున్నాను. అంతే, ఎంతో టేస్టీగా కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ.